హలో అండి. వెల్కమ్ టు వైదిక్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్మాల్ వ్లాగ్ అండి. ఏం లేదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే కొన్ని పనులు మీతో షేర్ చేసుకుంటాను. ఇలా మార్నింగ్ లేచి ఇల్లది క్లీన్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మా ఇంటికి మార్నింగే ఆవులు వస్తాయండి. అది కూడా మీకు పిక్ పెడతాను, చిన్న వీడియో చూడండి. మమ్మల్ని చూస్తే చాలు, ఇంకోండి ఆవులు చూస్తున్నారా, మమ్మల్ని చూస్తే చాలా వచ్చేస్తాయండి. ఈరోజు ఇంకొక చిన్న ఆవు పిల్ల వస్తే దానికి లడ్డు ఏదో ఉంటే తినిపించానండి. తర్వాత ఇలాగా కొంచెం బయట అది కొంచెం తుడుచుకొని ఇలాగా సుద్దతో ముగ్గేసుకుంటున్నానండి. నేను బియ్యం ముగ్గు పిండితో వేస్తే చెరిగిపోతుంది. అందుకే నాకు సుద్ద బాగా అనిపించింది. నాకు సుద్దతో ఎప్పుడు సుద్దతోనే మ్యాక్సిమం వేస్తుంటానండి. తర్వాత ఇలాగా బ్రేక్ఫాస్ట్ ఇలా ఇడ్లీ చేసామండి. కానీ ఈరోజు చిన్న ఇబ్బంది అయిందండి మార్నింగ్ మాకు. అదేంటంటే మాకు మార్నింగ్ నుంచి కరెంట్ అనేది మా అక్క ఇంటికి వెళ్ళేదనమాట. దానివల్ల కొంచెం చాలా ఇబ్బంది పడ్డాము. చట్నీ చేసుకోవడానికి కూడా ఏం అవ్వలేదనమాట. మిక్సీ అది పని చేయక ఇబ్బంది అయింది. అలా ఏదో ఆవకాయ ఒకటి ఉంటే అలా తినేసాము. ఎందుకంటే మాకు డిస్టర్బ్ అయిపోయింది మార్నింగ్ నుంచి కరెంట్ మా అక్క ఇంటికి లేకపోయేసరికి. ఆ తర్వాత ఇలా ఎలక్ట్రీషియన్ పిలిపించి అంతా సెట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిందండి. మధ్యాహ్నం తర్వాత ఇగోండి నేను ఇట్లా వంట మొదలుపెట్టాను. ఇంకా సింపుల్గా కొంచెం డిస్టర్బెన్స్ అయింది కదా, సింపుల్గా కర్రీ చేద్దామని మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి. మిల్ మేకర్ కాస్త కాస్త నానబెట్టుకొని వేడి నీళ్ళు ఇలా ఉల్లిపాయలు టమోటా అది వేసి ఇలా వేయించుకుంటున్నాను. ఈ కూర అయితే తొందరగా అయిపోతుంది కదా, అంటే ఉదయం నుంచి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అయిందనమాట. అందుకే మార్నింగ్ ఇంక చట్నీ కూడా అవ్వలేదు. అలా సింపుల్గా ఆవకాయతో తినేసాం. ఇగోండి ఇలా వేసేసి కొంచెం మూత పెట్టుకున్నాను అవి మగ్గే వరకు. అది కాస్త బాగా మగ్గి దగ్గర పడితే తర్వాత నేను వేడి నీళ్ళు నానబెట్టుకున్న ఈ మీల్ మేకర్స్ ఉంటాయి కదా, వాటిని కాస్త పిండేసి వేసుకుంటానండి. ఇందులోనే ముందే నేను ఉప్పు కారం పసుపు ధనియాల పొడి దానికి తగ్గట్టు చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ యాడ్ చేశానండి. అన్నీ యాడ్ చేసుకొని బాగా దగ్గరికి మగ్గించుకున్నాను. చాలా సింపుల్ కర్రీ వేసుకున్నాను. మీల్ మేకర్స్ అన్నీ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలియబెట్టుకుంటాను. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఈరోజు అయిన చికాకి ఇది ఈజీగా బెస్ట్ అనిపించింది. తర్వాత బాగా వేపుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. బాగా ఫుల్ వేగిన తర్వాత కొంచెం వాటర్ది బాగా ఇంకిపోయాక బాగా కలుపుకున్నాను. ఇట్టే 10 నిమిషాలు అయిపోతుందండి ఈ కర్రీ. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ కాస్త గార్నిష్ చేసుకోవడానికని మళ్ళీ కొత్తిమీర వేసుకొని బాగా దగ్గరగా చేసుకున్నాను. బాగా నీటితో ఆల్రెడీ మనం వేడి నీటిలో వేసిన వెంటనే ఉడికిపోతుంది. తర్వాత మనం కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకొంచెం ఉడికించుకొని ఆ దగ్గర చేస్తే అయిపోయినట్టే. వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని దానికి తగ్గట్టు మనకి కొంచెం కావాలంటే కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు మీ ఇష్టం. నేనైతే కూర అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్స్ యాడ్ చేస్తాను. నాకు అదొక అలవాటు. అలా తినడం ఇష్టపడుతుంది అనమాట. కర్రీ అంతా ఇలా వేరే బౌల్లో తీసుకొని కాస్త ఆనియన్స్ అవి యాడ్ చేసుకున్నానండి. ఇట్టే 10 నిమిషాలు అయిపోతుంది. ఇవ్వండి కాస్త ఆనియన్స్ కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. ఈ రోజుతో మధ్యాహ్నంతో అయిపోయింది. అలాగా కొంచెం ఉదయం డిస్టర్బెన్స్ అయింది కానీ తర్వాత ఏం చేద్దాం, మధ్యాహ్నం అలాగా కొంచెం క్లీనింగ్ ఉందండి. ఇలా సోఫా కొంచెం అదే డస్ట్ అది అయిపోయింది. ఒకటి తుడుద్దామని సోఫా క్లీన్ చేసుకున్నాను. దీనికి సంబంధించింది నేను షార్ట్ చిన్న వీడియో పెట్టాను. మా ఇంట్లో మనీ ప్లాంట్ అని ఇదని చిన్న షార్ట్ ఒకటి పోస్ట్ చేశానండి. అది చూడండి ఒకసారి. సింపుల్ చిన్నది పోస్ట్ చేశాను. కొంచెం ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. శుభ్రంగా తుడుచుకొని దానికి సోఫా కవర్ అది వేసుకున్నానండి. ఎప్పుడు అలాగే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. ఇలాగా ఏదైనా వస్తే గొప్ప చికాకు అయిపోతుందండి ఇంట్లో. డే టైము మార్నింగ్ అది వస్తే ఇంకా చికాకు అయిపోతుంది. ఏదో మధ్యాహ్నం కల్లా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన వెంటనే ఇవ్వండి సోఫా అది ఒకసారి శుభ్రంగా తుడుచుకొని చక్కగా నీట్గా వేసుకొని పిల్లో కవర్స్ కూడా నేను కుషన్స్ కూడా కవర్స్ కూడా మార్చి ఇలాగా పెట్టుకున్నానండి. ఎందుకంటే ఎంట్రన్స్ కదా, ఎవరైనా వస్తారు బాగుండదు కదా. ఇది సోఫా అయిపోయిన తర్వాత ఇలా మనీ ప్లాంట్ కూడా కొంచెం వాటర్ తగ్గాయి. ఇవన్నీ చూడండి, మనీ ప్లాంట్ కొంచెం వాటర్ కొంచెం తగ్గాయి. మనీ ప్లాంట్ గాజు బౌల్లో కూడా బాటిల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి ప్లాంట్ని కాస్త వాటర్తో క్లీన్ చేసుకొని గాజు బాటిల్లో పెట్టుకొని ముందు మామూలుగా టేబుల్ పక్కకు జరిపాను. కిందన పెట్టుకున్నాను. ఇదండి ఇది నా కాఫీ టేబుల్ మీద ఉంటుంది. అదే ఈ మనీ ప్లాంట్ ఇది టీ కోస్టర్స్ అండి. ఇవి టీ కోస్టర్స్ చిన్న హౌస్ అండి. నాకు చాలా ఇష్టం ఈ హౌస్ అంటే. చిన్న బొమ్మ
నేను ట్రైన్లో ఒక జర్నీ చేస్తుంటే అమ్మదే కొనుక్కున్నాను. అవి నీట్గా తుడిచేసి క్లాత్ తోటి దీన్ని కాస్త క్లియర్గా నీట్గా తుడిచి నా కాఫీ టేబుల్ మీద పెట్టుకున్నానండి. అంటే ఎప్పుడు పెట్టలేదు ఈ వీడియో, ఒకసారి పెడదాం. మీరు చూసిన ఇల్లు కూడా ఎప్పుడు చూపించలేదు కదా, మీరు చూసినట్టు ఉంటుందని నీట్గా తుడుచుకొని కవర్ వేసి ఇలాగా సింపుల్గా. నాకు ఆర్టిఫిషియల్ కన్నా ప్లాంట్స్ పెట్టడం ఇష్టం అండి. నాకు ఎందుకో ఎంత ఆర్టిఫిషియల్ పెట్టినా ప్లాంట్ని చూసేంత హ్యాపీ ఫీల్ అనేది నాకు ఆర్టిఫిషియల్ మొక్కలను చూసిన వెంటనే నాకు రాదు. మీకు ఆల్రెడీ మీకు తెలుసు, నేను పైన మొక్కలు కొంచెం కొంచెం పెంచుకుంటున్నాను. గార్డెనింగ్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశానండి. నా వీడియోస్లో కూడా మీకు ఎక్కువ మొక్కలు కూడా వస్తుంటాయి. ఈ మధ్య కొంచెం ఫ్లవరింగ్ తగ్గింది. అదే మేడెక్కాను, మొక్కలకి వాటర్ పోద్దామని అవి కొంచెం అలా వాటర్ పోసుకొని, కొంచెం ఎందుకో ఈ మధ్య ఎండల వల్ల ఏంటో క్లైమేట్ చేంజ్ వల్ల కొంచెం ఫ్లవరింగ్ తగ్గిందండి. మళ్ళీ అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇలాగంతా అయిపోయి మొక్కలు నీళ్ళ చేసి ఈవినింగ్ ప్రతిరోజు మ్యాక్సిమం పూజ చేస్తానండి. ఈవినింగ్ మ్యాక్సిమం చేస్తుంటాను పూజ. మరీ హెల్త్ ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంటే చేయనేమో కానీ ఇలా సాయంత్రం దీపం పెట్టి దేవుడు దండం పెట్టుకొని ఈరోజు ఈవినింగ్ ఇంతవరకు ఈ విధంగా నాకు కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ అండి.